ఆయన రథాన్ని తోలుతూ చెల్లెలికి కొత్తగా వివాహమైంది నవదంపతులు అని ఎంతో ప్రేమతో రథంలో తీసుకుని వెడుతున్నాడు. నిజానికి సారథి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళచ్చు. ప్రేమతోటే మొదలెట్టాడు సారథ్యం. కానీ అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నెడుపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అంది. చిత్రం ఏమిటంటే అశరీరవాణి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే వాణి ఎప్పుడు ఉంటుంది అంటే శరీరం ఉంటే ఉంటుంది. శరీరము లేదనుకోండి, శరీరము లేకుండా మాట్లాడడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. జీవుడు శరీరంలోంచే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ శరీరం లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడి యొక్క భావములు శరీరములో ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా మాటగా అభివ్యక్తమవుతాయి. శరీరమే లేదనుకోండి, జీవుడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడు. అశరీరవాణి అంటే శరీరం లేకుండా మాట్లాడడం అసలు ఎలా కుదురుతుంది?